పేపర్ లీకు, డేటా డిలీటు, మెరిట్ లిస్టు మాయం, స్పోర్ట్స్ కోటాలో స్కామ్. సార్ ముందుగా నమస్కారం. ఈ చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరికీ ఈశ్వర్ గారికి నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 16,347 పోస్టులతో మెగా డిఎస్సి అని మొట్టమొదటి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. పాప నిరుద్యోగులు 16,347 పోస్టులతో డిఎస్సి వేస్తామని సంతకం చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత మన జీవితాలు మారతాయి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని నమ్మి మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల్లో, ముఖ్యంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలని నమ్మి నిరుద్యోగులు ఓట్లేస్తే మొట్టమొదటి సంతకం చేసిన తర్వాత పాప నిరుద్యోగులకి తెలియదు, ఆ రోజు వాళ్ళు అనుకోలేదు ఈ చంద్రబాబు నాయుడు చేసిన మొట్టమొదటి సంతకం మన జీవితాల్ని సర్వనాశనం చేసే సంతకం, ఇది మన జీవితాల్ని నట్టేటం ఉంచే సంతకము, దీనివల్ల మొత్తం సర్వస్వం కోల్పోతామని ఆ రోజు నిరుద్యోగులు ఊహించి ఉండరు. అందుకని ఈరోజు 2024లో సంతకం చేసి సంవత్సర కాలం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2025 జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖు వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరిపారు. అసలు నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, విభజన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మీ నార్మలైజేషన్ పేరుతోటి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు, కానీ ఈ నెల రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. అసలు ప్రశ్నాపత్రం తయారీ దగ్గరే కృష్ణా జిల్లా అవనిగడ్డ, ఇందాక మీరు చెప్పారు నవీన్కి కృష్ణా జిల్లా టాపర్ వచ్చింది సోషల్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి. తర్వాత టీజీడీలో జోన్ 2లో అతనికి 6వ ర్యాంక్ వచ్చింది. అతనికి మొట్టమొదటి మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత అతని పేరు ఉంటే అవాక్కై అతని పేరు తీసేశారు. అతని పేరు తొలగించి 2వ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు మాట్లాడింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈలోపు రెండవ లిస్టు రిలీజ్ చేసి 2వ లిస్ట్ నుంచి మేమందరినీ పిలుస్తున్నామనే పేరుతోటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఇచ్చి సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రావాలని ప్రభుత్వం మెసేజ్లు పెట్టి అందరినీ పిలిపించారో, పిలిపించిన తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి కాల్ లెటర్ ఇవ్వలేదు, నియామక పత్రం ఇవ్వలేదు. మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. నిరుద్యోగులు మెగా డిఎస్సి పేరుతోటి ప్రభుత్వం ఇక్కడ ఇచ్చింది. మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ప్రభుత్వం ఇచ్చింది. ఈ వెరిఫికేషన్ కు హాజరైన ఒక అభ్యర్థి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2025 అని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పాపని పిలిచారు, నిరుద్యోగ అభ్యర్థిని. ఈమె హాల్ టికెట్ నెంబర్ MDSC 0147525, క్యాండిడేట్ నేమ్ పి దివ్య. ఈమె ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్. ఈమెకి SGTలో 72.16986 స్కోర్ వచ్చింది. ఈ పాపని, ఈ స్టూడెంట్ని, ఈ అభ్యర్థిని వెరిఫికేషన్కి పిలిచి ఈ వెరిఫికేషన్లో నీకు జాబ్ వచ్చిందమ్మా, నువ్వు నెక్స్ట్ కాల్ లెటర్ పంపిస్తాము, అటెండ్ కావాలని 1:1 సెలక్షన్ 1:1 ప్రకారం ఆ అమ్మాయిని పిలిచారు. 1:1 సెలక్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత కాల్ లెటర్ పంపిస్తాము, మెసేజ్ పంపిస్తాము, నీకు ఆఫర్ లెటరు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా, లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు ఇస్తారు, ఈవెంట్ నిర్వహిస్తాం, మీరు రావాలని చెప్పారు ఈ స్టూడెంట్ కి. ఈ స్టూడెంట్ 1:1 వెరిఫికేషన్ తర్వాత ఈ స్టూడెంట్ కి ఎక్కడా ప్రభుత్వం మెసేజ్ పెట్టలేదు. విద్యాశాఖ వాళ్ళు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఈ స్టూడెంట్ వీళ్ళు వెళ్ళారు, నాకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగింది, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత నాకెందుకు ఆఫర్ లెటర్ ఇవ్వలేదు, నన్ను ఎందుకు ఉద్యోగానికి ఎంపిక చేయలేదని ఆర్జేడీకి లెటర్ రాశారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్కి. ఆర్జేడీ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, నాకు ఉద్యోగం వచ్చింది అని పిలిచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు, మళ్ళీ నాకెందుకు పిలిచారు, నాకెందుకు ఇవ్వలేదు ఉద్యోగం అని ఈ పాప వెళ్తే ఈ పాపకి అసలు ఎక్కడా సరైన సమాధానం చెప్పలేదు. అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, రిజర్వేషన్ కోటాలో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్లో భర్తీ చేశారు. అసలు డిఎస్సి నిర్వహణే మొట్టమొదటి నుంచి చాలా లోపభూయిష్టంగా ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే,
అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో 1990 నుంచి 2019 వరకు జరిగిన అనేక డిఎస్సి పరీక్షల్లో, అనేక పోటీ పరీక్షల్లో కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. ఎస్, ఈ ప్రభుత్వం 2025 డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు ఇవ్వలేదు? కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు ఇవ్వలేదు? కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చి మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే మెరిట్ లిస్ట్ లో మనకు వచ్చిన స్కోరు మార్క్ ఆధారంగా అసలు మనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, టీచర్ ఉద్యోగం వస్తుందా రాదని అభ్యర్థికి ముందే తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వం క్లారిటీ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించిన లిస్టు. ఈ లిస్టులో మొట్టమొదటి 12, 1 నుంచి 12 వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది. యాక్చువల్ గా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వస్తుంది. వీళ్ళందరినీ ఏం చేశారంటే ప్రభుత్వం వీళ్ళందరినీ రిజర్వేషన్ లో భర్తీ చేసింది. వీళ్ళందరికీ రిజర్వేషన్ లో ఇవ్వడం ద్వారా వీళ్ళంతా ఎస్టీ ట్రైబ్స్, వీళ్ళందరికీ రిజర్వేషన్ లో భర్తీ చేసిన కారణంగా వీరి వెనకున్న రిజర్వేషన్ అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు, ఎంపికైన అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు. చాలా తీవ్రంగా. అసలు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయకుండా, కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా పోటీ పరీక్షల్లో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేని ఒక పరిస్థితి ఉంది. ఇందులో లక్షల రూపాయలు చేతులు మారాయి.